అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాననమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మంచిగా మనీ కోట్లలో సంపాదించుకోవచ్చు అని ప్రతి ఒక్కరు ఇప్పుడైతే చెప్తూ ఉన్నారు కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ బెస్టా లేదంటే గోల్డ్ సేవింగ్స్ బెస్టా అనేది చూసేద్దాం వచ్చేయండి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్గా చేస్తున్నామా, షార్ట్ టర్మ్గా చేస్తున్నామా, లేదా మనీ ఎక్కువ రిటర్న్స్ వస్తుందని తీసేద్దామని చేస్తున్నామా అంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మనీని మనమైతే ఎక్కువ మనీ వచ్చినప్పుడు తీసుకుందాము అని చెప్పి చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో అలా చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, సో అలాగే రిస్క్ కూడా ఉంటుంది. సో మీరు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది కూడా ముఖ్యం అన్నమాట. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ పెడతారు, కొంతమంది షార్ట్ టర్మ్ పెడతారు. లాంగ్ టర్మ్గా పెట్టిన వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టినా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. షార్ట్ టర్మ్లో మీరు తక్కువ అమౌంట్ పెడితే తక్కువ రిటర్న్స్ వస్తుంది, అదే ఎక్కువ అమౌంట్ పెట్టి షార్ట్ టర్మ్లో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి ఎక్కువ రిటర్న్స్ కూడా వస్తుంది. సో మీరు పెట్టే విధానం బట్టి ఉంటుందన్నమాట. మ్యూచువల్ ఫండ్స్లో కొంతమంది పెడుతూ ఉంటారు, అలాగే ల్యాండ్స్ మీద పెడుతూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ అనేది, స్టాక్ మార్కెట్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా. సో దీంతో అయితే రిస్క్ ఉంటుంది. సో రిస్క్ లేనిదే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉండదన్నమాట. సో రిస్క్ అయితే మాత్రం ఉంటుంది. సో రిస్క్ ఎంత ఉందో అదేవిధంగా రిటర్న్స్ కూడా అలాగే ఉంటుంది. మంచి రిటర్న్స్ అయితే మనకు వస్తుంది. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్స్ బెస్టా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే బెస్ట్ అనేది చెప్తాను. నెక్స్ట్ గోల్డ్ విషయానికి వస్తే మీరు ఎలా కొంటున్నారనేది చూసుకోవాలి. ఫస్ట్ మీరు బాండ్స్ రూపంలో కొంటున్నారా, కాయిన్స్ రూపంలో కొంటున్నారా, బిస్కెట్స్ రూపంలో కొంటున్నారా, జ్యువెలరీ లాగా కొంటున్నారా అనేది చూసుకోండి. సో మీరు ఎలా కొంటున్నారు అనేది కూడా ముఖ్యం అన్నమాట. సో బాండ్స్ రూపంలో కొంటే 8 years ఆగాలన్నమాట. సో కాయిన్స్ బిస్కెట్స్ అయితే మాత్రం కాయిన్స్కి బిస్కెట్స్ కూడా మేకింగ్ ఛార్జెస్ ఉంది అంటున్నారు. సో చూడాలి, కనుక్కొని చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ అయితే మేకింగ్ ఛార్జెస్ అలాగే వ్యాట్ అన్నీ ఉంటుంది కాబట్టి సో జ్యువెలరీ కొన్నా కూడా మనం కొంతవరకు నష్టపోవచ్చు. సో ఇలా మీరు ఎలా కొంటున్నారనేది ముఖ్యం అన్నమాట. సో గోల్డ్ అయితే సేఫ్గా ఉంటుంది, రిస్క్ ఉండదు. హ్యాపీగా మనకు గోల్డ్ ఉంటే మనీ ఉన్నట్టే అనుకుంటూ ఉంటాము. గోల్డ్కి లిక్విడిటీ ఉంటుంది, అదేవిధంగా త్వరగా వచ్చేస్తుంది మనీ అయితే. అలా వెళ్ళి ఇలా తెచ్చేసుకోవచ్చు మనీ. అలా ఆలోచిస్తే గోల్డ్ కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంటే. కానీ ఎలాంటి రిస్క్ వద్దు అనుకుంటే గోల్డ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదు రిస్క్ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ రిటర్న్స్ కావాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ అన్నమాట. సో మీరు ఉండే ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి ప్లాన్ చేసుకోండి. ఎవరో ఏమో చెప్పారని చెప్పి ఇదైతే బెస్ట్గా ఉందని చెప్పారు కదా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసేద్దాము, సో ఇదైతే బెస్ట్ అని చెప్పారు కదా దాంతో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసేద్దాము అనుకోకుండా మీ నాలెడ్జ్ ప్రకారం మీరు దేని మీద అయితే మీకు నాలెడ్జ్ ఉందో దాని మీదనే ఇన్వెస్ట్మెంట్ అయితే చెయ్యండి. సో మీకు తెలియలేదా, ఒక ఫండ్ మేనేజర్ని పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే లాస్ అయ్యారనుకోండి మళ్ళీ మీ మనీనే కదా లాస్ అవుతుంది. సో అలా కాకుండా మీకు నాలెడ్జ్ ఉంటే ఓకే వెళ్ళండి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లేదు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న మాకు నాలెడ్జ్ లేదండి అంటే ఫండ్ మేనేజర్ ద్వారా వెళ్ళండి. బ్యాంక్లో వెళ్ళి మీరైతే అడిగారనుకోండి వాళ్ళైతే మీకు సజెస్ట్ చేస్తారు. సో ఇలాగా మీకున్న నాలెడ్జ్ ప్రకారమే మీరైతే ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోండి. సో లేదు నాకు గోల్డ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. కొంతమంది ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళ మైండ్ థింకింగ్ని బట్టి వాళ్ళైతే ప్రొసీడ్ అవుతారనమాట. సో ఎక్కడ ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే మీరు మనీ వేస్ట్ చేయకుండా అలాగే మనీ నష్టపోకుండా ఉండండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. టేక్ కేర్, బాయ్.